సో మీరైతే ఇండివిజువల్గా మీరే రిటైర్మెంట్ పొలిటికల్గా ప్రకటించుకున్నారు. వారసులు కూడా నేను తయారు చేయట్లేదు అంటున్నారు. మరి మినిస్ట్రీ కావాలని అనుకోవట్లేదా? బాగా చెప్తారా? నాకు కంటెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. డెఫినెట్గా మినిస్ట్రీలో 8 మంది కంటెస్ట్ చేసినప్పుడు సత్యకుమార్ గారు నాకు బాగా సన్నిహితుడు. బాగా దగ్గర 30 ఏళ్ళు పైనుంచి నాయుడు గారి దగ్గర, తను 21 ఏడు నాయుడు గారి దగ్గర చేరాడు. బాగా సన్నిహితుడు. తనకి కాంటాక్ట్స్, ఢిల్లీలో పరిచయాలు, చాలా పార్టీకి చాలా చేశాడు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ గెలుస్తానికి తను సెక్రటరీగా ఉండి, నేషనల్ సెక్రటరీగా ఉండి. అందుకని డెఫినెట్గా అతనికి ఎమ్మెల్యేగా వచ్చి మంత్రి వద్దామని అతనికి లేదు. ఎంపీగా వెళ్ళి చేయాలనుకున్నారు. ఎంపీ కుదరక ఎమ్మెల్యేగా వచ్చాడు. వచ్చినప్పుడు ఈజ్ డిజర్వింగ్. ఆఫ్ కోర్స్ ఆయన డిజర్వింగే. బట్ మీలాంటి సీనియర్స్ అలాగే అదే అవకాశాలు అన్ని రావు. ముందు మనకి రాలేదు, వస్తే బాగుండని అనుకోవచ్చు, కానీ రాలేదనే దానికన్నా ముందు ఈ దరిద్రం పోయింది కదా, రాష్ట్రం సేఫ్ అయిపోయింది. రాష్ట్రం ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఎన్డీఏ చాలు. సో మీరు ఇకనైతే మినిస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. వస్తే బెటర్, రాకపోయినా బెటర్ అంటే నాకు నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ది వే. నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు పదవితో సంబంధం లేకుండా అందరూ గౌరవిస్తారు. నేను అదృష్టవంతుడిని. అందరూ, నేను ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు ఆ నిమిషంలో నాకు పని చేసి పెడతారు. అందుకని ఇప్పుడు ఐ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీ. కైకలూరుకి ఎక్కువ చేసి అక్కడే వాళ్ళు ఎల్లకాలం మా శ్రీనిబాబు మాకు చేశాడు అనే ఫీలింగ్, ఇమ్మెన్స్ హ్యాపీనెస్. ఇది జనరల్గా హీరో వెంకటేష్ గారు ఎవరికి ప్రచారానికి రారు, ప్లస్ ఎక్కడ కూడా పెద్దగా ఏం కనిపించరు. వాళ్ళ నాన్నగారికి ప్రకాశం జిల్లా అప్పుడు పోటీ చేసినప్పుడు ప్రచారం చేశారు. బట్ మీకు మాత్రం ప్రచారం చేశారు. ఎందుకని? నేను మా మేనగోళ్ళు నా దగ్గర పెరిగింది. నేనే ఆ పెళ్లి చేశాను. అప్పటి నుంచి చాలా నన్ను సొంత వాళ్ళ అన్నయ్య ఎలాగో అలాగే నన్ను కుటుంబ సభ్యుల్లాగా చూస్తారు. సొంత కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ ఫ్యామిలీ కాకుండా చూసే మొదటి వ్యక్తిని నేను. అంత ఇష్టంగా ఉంటారు మొత్తం, సురేష్ కానీ వెంకటేష్ కానీ. నేను అడగల, నేను అసలు అడగల. మా మేనగోళ్ళు కూడా అడగలేదు. మా మేనగోళ్ళు ఏది ఒక్కటి కూడా ఏమనుకుంటారు అడిగితే వెళ్ళలేనంటే అని. కానీ తనంతటి తను నాన్నకి చేశాను, సినిమా కోసం నేను వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు ఫోన్ చేశారు. నాకు అంతకన్నా ఆనందం లేదు. నేను అడగలేను, అడగకూడదు. అడిగి తను రాదంటే ఉంటుంది, వస్తే బాగుండని నా మనసులో ఉంది. కానీ నేను అడగల. వాళ్ళే ఫోన్ చేసి నేను వస్తారని ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా చాలా బాగా జరిగింది. సో జనరల్గా ఎక్కడికి తొందరపడి అసలు రారాయండి. అసలు నేను పెళ్ళయ్యాళ్ళకి 88, అంటే అది ఒక 22, 46 ఏళ్ళు అంతే. 46 ఏళ్ళు, అది 12, 36 ఏళ్ళు. 36 ఏళ్ళు ఇవాళ దాకా వాళ్ళ ఇంట్లో ఒక్క ఫంక్షను, ఎంగేజ్మెంట్లు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, వాటికి సినిమా హీరోలు వాళ్ళు వీళ్ళు వస్తుంది. కానీ స్టోరీ వాళ్ళు మాట్లాడటం, సినిమాలు, డిస్కషన్స్, వాళ్ళ ఇంట్లో వెంకటేష్ ఇస్ వెరీ క్లియర్. తను ఫ్యామిలీ లైఫ్ వేరు, సినిమా లైఫ్ వేరు. అవన్నీ వచ్చి స్టూడియోలో కూర్చొని వాళ్ళతో మాట్లాడతాడు. ఇంటికాడ ఎవరు, నేను ఇప్పుడు దాకా కొన్ని 1000 సార్లు వెళ్ళి ఉంటా ఇంటికి, ఎప్పుడు ఎవరిని చూడాల. సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఎక్కువ ఎవరితో, మీకు ఏ ఫ్యామిలీతో బాగా రిలేషన్? నాకు ఆ పెద్ద ఆయన రామారావు ఉన్నప్పుడు తెలుసు. నాగేశ్వర ఫ్యామిలీలో అందరూ నాకు పరిచయం. కృష్ణ గారి ఫ్యామిలీ పరిచయం. ఆదిశేషరావు, కృష్ణ గారు ఆ జనరేషను. తర్వాత బాలకృష్ణ గారు, చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ దగ్గర, వెంకటేష్, నాగార్జున అందరూ నాకు. అంటే సోషల్ లైఫ్లో రాజకీయాలకు సంబంధం లేకుండా వీళ్ళందరితోనూ మొదటి నుంచి నా దగ్గర స్నేహితులు చాలామంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఉన్నారు. సో చిరంజీవి ఫ్యామిలీతో మంచి రేప ఉంది. చాలా. చిరంజీవి గారు ట్రీట్స్ మీ లైక్ హిజ్ ఓన్ బ్రదర్. సరే, మీరు ప్రజారాజ్యం రిలేషన్ అది లేదంటే హ్యూమన్ రిలేషన్? మొదట అంత ముందే పరిచయం అయింది. బట్ ఉన్నప్పుడు అది చూసి ఆయన చాలా ఇప్పటికీ అదే అభిమానంగా ఉంటారు. హీ ట్రీట్స్ మీ లైక్ హిజ్ ఓన్ బ్రదర్. సో ఇప్పుడు మొత్తం ఈ 100 days అయిపోయింది కదా. 100 days అయిపోయిన తర్వాత మీరు చూస్తే, మీరు ఏదైతే అనుకున్నారో చేయాలని, అది చేయగలమని హోప్స్ ఉన్నాయా? పూర్తిగా చేసామని లేదు, ఇంకా అన్నీ రోడ్లు వేయాలి, వర్షాకాలం అయిన తర్వాత వేస్తాం.
డ్రైన్స్ జరగవలసిన నష్టం ఇప్పుడు జరిగింది, మళ్ళీ జరగకోకుండా చూడాలి. అలా అన్నిటికీ ప్లాన్ చేసుకుంటున్నాం, కొన్ని పనులు చేయగలిగాం కానీ అన్నీ చేసామని నేను చెప్పను. కానీ మేజర్గా జరుగుతున్నాయి కదా, ల్యాండ్ సీలింగు, ఈ అవన్నీ అట్లాంటి ల్యాండ్ సీలింగ్ కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్లాంటివన్నీ మేజరు. లిక్కర్ పాలసీ మార్చారు, శాండ్ పాలసీ ఇంకా అవైలబిలిటీ లేదు, కానీ ఈ వరదలు తగ్గిన తర్వాత శాండ్ వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం చెప్తుంది. అట్లా మోర్ దెన్ 100 థింగ్స్ చేశారు. అవి ఉన్నాయి. పర్టికులర్లీ నా కాన్స్టిట్యున్సీ తగింది రోడ్స్, డ్రైన్స్, కొల్లేరు, ఈ 3 మేజర్ ఇష్యూ. రఘురామకృష్ణరాజు మీరు ఇద్దరు పక్క పక్కన కాన్స్టిట్యున్సీలు కాబట్టి మీ ఇద్దరు షేర్ చేసుకుంటుంటారా? బాగా. నాకు ఆ కుటుంబం బాపిరాజు గారి కైకలూరు వస్తానికి మా నాన్నగారును బాపిరాజు గారి తండ్రి క్లోజ్ ఫ్రెండ్స్. మేము కుటుంబ నిమిత్తం పొలాలు అమ్మేటప్పుడు మేము మా బాబాయ్ గారు మా పొలాలు కృష్ణమూర్తిరాజు గారికి అమ్మాం. ఆ కారణంతోనే ఆయన కైకలూరు వచ్చారు, లేకపోతే వాళ్ళ కేసులు వాళ్ళ ఐబీఎంవరం వెస్ట్ గోదావరి. ఆ కారణంతో కైకలూరు రాబట్టి ఆ కారణంతో బాపిరాజు అక్కడ నుంచి ఉన్నాడు. అందుకని పెద్ద కొడుకు సత్యనారాయణ రాజు కృష్ణమూర్తిరాజు గారికి, ఆ సత్యనారాయణ రాజు పెళ్లి కొడుకు మా ఇంట్లో జరిగింది, వాళ్ళ అబ్బాయి రఘురామకృష్ణరాజు. అందుకని ఆ కుటుంబం చాలా సన్నిహితులు. సో మీరిద్దరు ఇప్పుడు ఈ 100 డేస్కి సంబంధించి మీరు మాట్లాడుకుంటే కనుక మీరు ఇప్పుడు చెప్పిన దానికి 100 డేస్లో రఘురామకృష్ణరాజు గారు ఏమంటారంటే ఇంకా దూకుడుగా వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళట్లేదు అనేటువంటి ఒపీనియన్ తోటి ఉన్నారు కదా. రఘురామకృష్ణరాజు గారు ఆ కాన్స్టిట్యున్సీలకు బాగా చేస్తున్నారు, డెవలప్మెంట్ అన్నీ చేసి. తను ఏదనుకుంటే అది అందరినీ ఒప్పించి డ్రైన్స్, గీన్స్, ఈ రోడ్స్, అనాథరైజ్డ్ ఆక్యుపేషన్, కాలువగట్టు పక్కన మంచినీళ్ళ కాలువగట్టు కోళ్ళు పెడితే ఏమవుతుంది, ఆ వ్యర్థాలన్నీ దాంట్లో వేస్తారు అని. అలాగే ఇల్లు కట్టేసి బాత్రూమ్లు అందులో పెట్టి ఇట్లాంటి విషయాల్లో బాగా చేస్తున్నాడు. నా ఉద్దేశం బాబు గారు ఆచితూచి విషయం తెలుసుకుని వెళ్తున్నారు తప్ప సరిగ్గా చేయట్లేదని రఘురామకృష్ణరాజు కూడా అన్నారు. అంటే పనులు చేసే విషయంలో రఘురామకృష్ణరాజు గారిని బాబు గారు అన్నారు. ఆయన విషయంలో కొంచెం డిలే అయింది, బట్ ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ దొరుకుతున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. తనకి పెట్టిన బాధ ఒక ఎంపీగా నేను అసలు ఎవరు ఇట్లా జరుగుతుందని కూడా ఊహించాల. చూస్తే ఆ బాధ నడవలేని పరిస్థితుల్లో కొట్టేసి ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి కదా. అది తొందరగా చేయాలి కానీ బట్ పూర్తిగా ఎంక్వైరీ చేయకోకుండా హాఫ్ నాలెడ్జ్తో చేస్తాం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ప్రభుత్వం రఘురామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయాన్ని కూలంకషంగానే చేసి మంచి చర్యలు తీసుకుంటుందని మీరు అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు మనగా లిక్కర్ తీసుకోండి, వాసుదేవ్ రెడ్డి, వెంకటరామరెడ్డి, వీళ్ళందరి కేసులు అసలు ఆ లిక్కర్ కేసులు మనం రైడ్ చేసి మొత్తం ఏ డబ్బు ఎక్కడ ఏ లిస్ట్ ఎట్లా వెళ్ళిందో కనిపెట్టారు. అది బయటకు వస్తుంది. అలాగే ఆయన వెంకటరామరెడ్డి పారిపోయాడు, అక్కడ వెళ్ళిపోయాడు అన్నారు, ఆ పట్టుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు.